రైతు భరోసా పైకం ఖాతాలో ఎప్పుడు పడుతుందని పిట్టకు పెట్టుకొని ఎదురు చూసే అన్నదాతల ఆశలు ఇక తీరబోతున్నాయట. ఏమే బాలన్న సర్కార్ ఆ పథకం బాబతు పైకం రైతుల ఖాతాలో వేసేందుకు తయారయ్యిందా అంటే అయ్యిందట. ఎప్పటి సంది అంటారా, అన్ని ముచ్చట్లు చెప్తా పని. వానకాలం సీజన్ రైతు భరోసా పథకం పైసలను అన్నదాతల అకౌంట్లలో వేసే పని తెలంగాణ రాష్ట్ర సర్కారు పెట్టుకున్నదట. విడతల వారీగా రైతుల ఖాతాల్లో పైసలు వేస్తున్నదట. మొదలు ఒక్కెకరం లోపల ఉన్న రైతులకు పెట్టుబడి సాయం పంటలాగోడు ఎల్ల తీసుకునేందుకు అందించబోతున్నదట. అగో మొన్న వ్యవసాయ మంత్రి తుమ్మల సారు ఒక్కపారే అన్నదాతలందరికీ రైతు భరోసా పథకం అదే తాటు చూస్తామనంటే ఇప్పుడు విడతల వారీగా అంటవేందే బాలన్న అంటారా? కాదు, దినమో 2 దినాలలో అందరికి అకౌంట్లలో వేసేటట్టు ప్లాన్ చేస్తురట. అయ్యా సీఎం రేవంత్ సారు యాసంగి అప్పుడు కూడా ఇట్లనే రైతు భరోసా పథకం బాపతు పైకం అందరికి వేస్తామని బాతాల పోషెట్టుకి మించి బాగానే బాత్కాలు కొట్టుకుంటా రైతే రాజు కార్మికుడే దేవుడు అనుకుంటా అడ్డం పొడుగు దొడ్డుగా నరికి కొందరికి మాత్రమే వేసి చాలా మందికి ఇప్పటి వరకు కూడా వేయకుండా తిప్పలు పెట్టిర్రట. రైతు భరోసా పథకం పైకము మాకెందుకు రాదని తటిమ రైతులు లొల్లులు పెట్టిర్రు. ఇప్పటికి పెడతానే ఉన్నారు. ఈ తేపన్న మాట మీద ఉండి అన్న టైం వరకు అందరికి పైకం పడేటట్టు చెయ్యర్రి. ఇంకో ముచ్చటేందంటే సారు, భూములు జాగలు ఉన్నోళ్లే మీకు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చిర్రా? ఏం లేని పేదలు కూడా మీకు ఓట్లేసిర్రు. జాగ భూములు ఆస్తులను నమ్ముకొని బతుకుతున్న అన్నదాతలకే అన్ని రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనుకుంటే ఎవడితిరి. రెక్కల కష్టాన్ని నమ్ముకొని కాయ కష్టం చేసుక బతికే కూలినాలి పేదలకు, పట్నాలకు నగరాలకు బతకబోయేటోళ్లకు మాత్రం మీ ప్రభుత్వం తరపున బతుకు తెరువు చూపెట్టకపోవడితిరి. వాళ్లకు కూడా కూలి భరోసాను, పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను వాళ్లకు కూడా ఆసరగాకపోయింది సారు. ప్రభుత్వ పథకాలు అందవలసిన, సర్కారు పథకాలు పొందవలసిన అరువులు వాళ్ళు కదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.